గుళ్ళో ప్రసాదం అంటే ఆటోమేటిక్గా మన ఆంధ్ర వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటండి, చింతపండు పులిహోర కదా. బయట అంటే సౌత్ ఇండియన్ డిషెస్ ఎక్కడా దొరకట్లేదు, కనీసం గుళ్ళో పులిహోర అన్న దొరుకుద్దని మేము ఆశపడ్డాము. అక్కడే పులిహోరలో కాలేసామని అర్థమైంది. శివరాత్రికి ఉజ్జయిని వెళ్ళినప్పుడు అండి, దిక్కులేక దీపం పెట్టినట్టు కావాల్సింది దొరికింది తినలేక పండగ రోజైనా సరే గుళ్ళో పులిహోర ప్రసాదం అన్న దొరకకుండా పోతుందని ఆశపడ్డాం. కానీ మన ఆంధ్ర సైడ్ ఏమో ఏ చిన్న అకేషన్ అయినా సరే చింతపండు పులిహోరతో మనం సెలబ్రేట్ చేసుకుంటాము. టెంపుల్స్లో ప్రసాదంగా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ఏదైనా కానీ. ఎంపీ సైడ్ మాత్రం సాబుదానా అండ్ ఆలూతో చేసే ఈ ఫుడ్ని ట్రెడిషనల్ ఫుడ్గా వాళ్ళు ప్రసాదంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటండి. ఆ వెనకాల చూడండి మేక్ చేస్తున్నారు. ఎంత పెద్ద పెద్ద వెజల్స్, పెద్ద పెద్ద బాండీల్లో కూడా ఆ ఫుడ్డే డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేక్ చేస్తున్నారు. దారి పొడుగున వద్దన్నా కొన్ని తినలేకపోతున్నా సరే తీసుకొచ్చి ఒళ్ళో పడేసిపోవడమే అలవాటు. లేక మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ రెసిపీ అయితే నాట్ బ్యాడ్. ఉడకబెట్టిన బంగాళదుంపలు నానబెట్టిన సగ్గుబియ్యం కలిపి పోపు వేసుకుని వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకొని తినడం ఆ యూపీ సైడ్ అండి. స్పైస్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయరు. ప్రతి ఒక్క ఐటెంలో సోంఫ్ అనేది బాగా యాడ్ చేస్తారు. ఇంకా మన ఆంధ్ర సైడ్ వస్తే చెప్పే పనే లేదు. అందులోనూ కృష్ణా జిల్లా కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా పరమాన్నం పులిహోర ఎనీ టైమ్ అటెండెన్స్. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏ ఏరియా నుంచి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే మీకో సర్ప్రైజ్ మన ఛానల్ తరపు నుంచి.